అతను మామూలు వ్యక్తి. తెలంగాణ మారుమూల గ్రామంలో పుట్టి ప్రపంచంలో ఎన్నో దేశాలను చుట్టేశాడు. రాష్ట్ర సంస్కృతిని, ఖ్యాతిని విదేశీ గడ్డపై నిలబెట్టాడు. సోషల్ సర్వీస్తో స్వచ్ఛ భారత్కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇండియన్ సన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆయనే ఎన్ఆర్ఐ నూకల వెంకటేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఫారిన్ దాకా వెళ్లి విదేశాలకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేస్తున్నారు నూకల వెంకటేశ్వర్ రెడ్డి. 22 ఏళ్లుగా ఫారిన్లోనే ఉంటున్నా ఇండియన్ సిటిజన్షిప్ వదులుకోలేదు. సోషల్ యాక్టివిటీస్ లో ఎన్ఆర్ఐల ప్రశంసలు అందుకున్నారు. ఆన్లైన్ ఓటింగ్ లో ఇండియన్ సన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ 2015 అవార్డును అందుకొని రాష్ట్ర ఖ్యాతిని చాటారు నూకల వెంకటేశ్వర్ రెడ్డి. వరంగల్ జిల్లా చిల్లంచెర్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వెంకట్ డిగ్రీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 1994లో న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ ఏసీ నిల్సన్ కంపెనీలో ఇంటర్వ్యూయర్ గా పనిచేశారు. అక్కడి నుంచి 2001లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వెళ్లారు. అదే సంవత్సరం బెస్ట్ ఇంటర్వ్యూయర్ గా అవార్డు కూడా తీసుకున్నారు. విదేశాల్లోని తెలంగాణ ఎన్ఆర్ఐలను ఒకచోట చేర్చేందుకు 2013లో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ప్రారంభించారు. బతుకమ్మ, బోనాలు లాంటి రాష్ట్ర పండుగలను సెలబ్రేట్ చేస్తూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇండియన్స్ కోసం చాలా అసోసియేషన్లు క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో ఫండ్స్ కలెక్ట్ చేసి ఇండియాలో ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంతంలో 100 టాయిలెట్స్ కట్టించే బాధ్యత తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యారు వెంకటేశ్వర రెడ్డి. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం కేవలం ఆస్ట్రేలియాకే సంబంధించకుండా వెస్ట్రన్ కంట్రీస్లో అవుతుంది. ఒక 15 నుంచి 16 ప్లేసెస్కి కనెక్ట్ చేసి యాక్టివిటీస్ని ముందుకు తీసుకుపోయాం. అది 19th డిసెంబర్ 2015 నా అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది ఇండియన్ మీడియా ద్వారా, ముఖ్యంగా ఇండియన్ సన్ మిత్రులు. భార్య లక్ష్మి, 2 పిల్లలతో 2 నెలల వెకేషన్ కోసం రాష్ట్రానికి వచ్చారు వెంకట్. భర్త సేవా కార్యక్రమాల్లో ఆమె కూడా తోడుగా ఉంటోంది. మామూలు వ్యక్తిగా ఫారిన్ వెళ్లి ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందంటున్నారు వెంకట్ స్నేహితులు. అలాగే మెల్బోర్న్ తెలంగాణ ఫోరం కానీ తను చేసిన సేవలు, ఆస్ట్రేలియన్ భారతీయ అసోసియేషన్ కానీ తను చేసే సేవలు, ఇట్స్ గోయింగ్ ఆన్. ఎవ్రీ ఆర్గనైజేషన్ హీ హెస్ బీన్ హెల్పింగ్ అండ్ ఐ హోప్ హీ డస్ దట్ ఫర్ ఎవర్. మాకు నిజంగా చాలా సంతోషము. నేను గత కొన్ని సంవత్సరాలుగా వెంకట్ని పర్సనల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే మన సంస్కృతిని అక్కడ వెల్లివిరిసే విధంగా అక్కడ కార్యక్రమాలు చేయడం. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామంటున్నారు వెంకట్. పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని కోరుతున్నారు.